మహబూబ్నగర్ జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని వేగవంతం చేయడానికి ఉన్న సమస్యలు పరిష్కారం చేయడానికి బాటిల్ నెక్స్ తొలగించడానికి ఈరోజు నేను ఈ పాలమూరు రంగారెడ్డి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇన్స్పెక్షన్ పెట్టుకున్నాను. సరే, మా టార్గెట్గా ఏం పెట్టుకున్నామంటే, సరే కొంత గతానికి పోతే దురదృష్టకరం, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉండి గత ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు కూడా పూర్తి కాలేదు. సో ఈ గతం నుంచి పెండింగ్ ప్రాజెక్టులు ఉన్న ఈ 4ని సంపూర్ణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 31 మార్చ్ 2026 వరకు అన్ని విధాలుగా 100% పూర్తి చేయడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలో అదొకటి సమీక్షిస్తున్నాము. రెండో విషయము, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఇప్పుడు నార్లాపూర్, ఆ తర్వాత ఏదుల, ఆ తర్వాత వట్టెం, ఆ తర్వాత కర్వెన, ఈ 4 రిజర్వాయర్లో 50 టీఎంసీలని నీళ్లు నింపడానికి 6 నెలల సమయం పెట్టుకొని దానికి ఏమేం పనులు చేయాలనో అది కూడా సమీక్ష చేస్తున్నాం. అదేవిధంగా ఉద్దండా పవర్ రిజర్వాయర్ నింపడానికి బై ఎండ్ ఆఫ్ మార్చ్ 26 దానికి కూడా ఏ విధంగా ప్రణాళికతో ముందుకు పోవాలో మరి ఆ ప్రణాళిక ఫైనలైజ్ చేసుకోవడానికి ఫీల్డ్ విజిట్ కోసం ఈరోజే వచ్చాను. ఈ ప్రాజెక్టులన్నీ వేగవంతంగా పూర్తి చేయడానికి మరి ఈరోజు ఈ ఇన్స్పెక్షను, ఈ విజిట్ తర్వాత ఒక పకడ్బందీ ప్రణాళిక చేసి తప్పనిసరిగా ఈ ఆర్థిక సంవత్సరంలో మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి నేను మనం చేస్తాను. ఒక నిమిషం, కేఎల్ఐ 2 మోటార్లు వాళ్ళు చెప్పారు. ఇప్పుడు 2-3 మంత్స్లో అది రిపేర్ చేయించి అది మళ్ళీ ఫంక్షన్ చేసేట్టు. అదేవిధంగా ఈ అన్ని ప్రాజెక్ట్స్లో ఎక్కడెక్కడైతే ల్యాండ్ అక్విజిషన్, భూసేకరణ, R&R ప్యాకేజెస్ ఉన్నాయో అది కూడా పూర్తిగా లిస్ట్ అవుట్ చేసుకొని దానికి ఏ విధంగా బడ్జెట్ కేటాయింపు చేసి విడుదల చేయాలో అది కూడా ప్లాన్ చేసుకోవడానికి ఈరోజు మా పర్యటన దోహదపడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. సార్, గత ప్రభుత్వంలో ఒక పంపు ఆన్ చేశారు కదా సార్, అది ఎంతవరకు పంపు ఆన్ చేశారు కదా సార్ ఎలక్షన్? అది ఒక ట్రయల్ లాగా ఒకటి ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేసేసారు. అది ఆ కనెక్షన్ కూడా పర్మనెంట్ కాదు. మేము ఈ మధ్యలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి, ఇరిగేషన్ డిపార్ట్కి 262 కోట్లు ఇవ్వడం జరిగింది. ఏది ఈ అన్ని పంపింగ్ స్టేషన్స్ కూడా అన్ని విధాలుగా పనులు పూర్తి చేయడానికి. అదే మీరు అసలు చూసిన సబ్స్టేషన్ చూస్తుంది కదా, ఆ సబ్స్టేషన్ పనులు కూడా ఈ నెలాఖరు వరకు పూర్తి చేస్తామని చెప్తున్నారు. తప్పనిసరిగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మరి ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా వార్ ఫుటింగ్లో మేము పూర్తి చేస్తామని చెప్పి మాటిస్తున్నాం.